Garuda Express, an international courier service. తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం మారుతున్న సమీకరణాలతో ఊహకందనంత వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు అన్నాడీఎంకేపై శశికళ వర్గానికి తిరుగులేని ఆధిపత్యం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలైనా కటకటాల నుంచి ఆమె మంత్రాంగం నడిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. శశికళ పేరు ఎత్తితేనే అధికార అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. సీనియర్ మంత్రులు ఏకంగా తిరుగుబాటు బావుట ఎగరవేశారని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళకు ఉద్వాసన పలికేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెరపైకి వచ్చిన అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం వర్గాల విలీనం వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని తాజాగా ప్రచారం జోరందుకుంది. ఒకప్పుడు శశికళకు వీరవిధేయుడుగా ఉన్న సీఎం పళనిసామి తాజాగా ఓపీఎస్తో చేతులు కలిపేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు సీనియర్ మంత్రులు, ఓపీఎస్ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చేతులు కలిపి మన్నార్గుడి మాఫియాను పూర్తిగా అన్నాడీఎంకే నుంచి బయటకు తరిమేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల పునరేకీకరణ వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళను తప్పుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసినట్లు సమాచారం. శశికళ తప్పుకోకుంటే తాము పదవి నుంచి రాజీనామా చేస్తామని ఇప్పటికే సీనియర్ మంత్రులు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శశికళ కొడుకు, ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న దినకరన్ కూడా అరెస్టయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి 50 కోట్ల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దినకరన్ మధ్యవర్తి సుకేష్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నై చేరుకుని ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం బెంగుళూరు పరప్పన అగ్రహారం జైల్లో శశికళను కలవకుండానే దినకరన్ వెనుదిరిగారు. మరోవైపు ఇన్నాళ్లు తన గుప్పిట్లో ఉన్న అన్నాడీఎంకేలో తనకు వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేస్తుండటంతో శశికళ తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పూర్తిగా చిన్నమ్మ అదుపు దాటిపోయిందని సన్నిహిత వర్గాలు ఆమెకు చేరవేసినట్లు సమాచారం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.